కేసీఆర్ చిన్ని గారి వర్షన్లో మనం విన్నాం అనుకోండి, అసలు నేనే కదా టికెట్ ఇప్పించింది, నేనే కదా మాట్లాడింది, నేనే కదా ఫండింగ్ ఇప్పించింది. ఆయన వర్షన్లో ఆయన కరెక్ట్. కొలికెలపూడి గారి వర్షన్లోకి వచ్చేటప్పటికి నువ్వేంటి నాకు ఇప్పించింది, అండ్ కొలికెలపూడి గారి మీద ఉన్న ఎలిగేషన్స్ మామూలు ఎలిగేషన్స్ కాదు. ఇంతమంది బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ చేసాము, అమరావతి ఉద్యమం దగ్గర నుంచి డబ్బులు వేసాము, అసలు నువ్వు చేసింది ఏంటి అని చెప్పి జనాలు ఆయన పైన బ్యాంక్ స్టేట్మెంట్స్ పెట్టి ఎలిగేషన్స్ మీద ఎలిగేషన్స్ చూపిస్తున్నారు. దానిపైన కౌంటర్ బ్యాక్ ఎక్కడ రాలేదు. ఆధిపత్య పోరులో ఈరోజు నలిగిపోతుంది తెలుగుదేశం పార్టీ పేరు. కార్యకర్తలు ఎవరికి ఇది నచ్చట్లా. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అ నాన్ లుక్కర్ జనాలు ఎవరు ఈ న్యూస్ చదివినా కూడా వీళ్ళు మారరా అన్న రీతిలో ఉంది. దేవుడికి సమర్పించే పట్టు వస్త్రాల దగ్గర కూడా పెద్ద గొడవలు, ఆధిపత్య పోరు. దాంట్లో ఎవరు ఇంకొకరి తలపైన పట్టు వస్త్రాలు ఉంటే తీసుకోకూడదని చెప్పి కొలికెలపూడి గారని ఆగి ఉండాల్సింది. ఆయన ఆగకుండా లాక్కున్న తర్వాత వాళ్ళ మనుషులన్నా పోతే పోనీ అని వదిలేసి ఉండాల్సింది. ఈ రెండు ఆగల. ఈ రెండు ఎక్కడా కూడా లిటరలీ చూసే వాళ్ళకి అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ నెలకొంది అని అర్థమైంది. ఇది క్రిస్టల్ క్లియర్గా కొలికెలపూడి గారికి ఒక మైండ్ సెట్ ఉంది. ఆయన అనుకుంది ఆయన చేసుకుంటూ వెళ్తాడు. చిన్ని గారు కూడా మరీ కాన్స్టిట్యువెన్సీ లెవెల్లో వచ్చి పార్టిసిపేట్ చేయకుండా ఉంటే పోయేది. ఒకవేళ ఆయన చేయాలనుకున్నా కూడా ఆయన అంత నుంచి నాకు ఇవ్వండి అన్నప్పుడు ఆయనకి ఇచ్చేస్తుంటే పోయి ఉండేది.